So my next question is to Chiranjeevi Garu. So initially, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు when I showed you this book is Mindset Shift, sir, I was very amazed to see you have a lot of knowledge. మీరు NLP గురించి, రిచర్డ్ బ్యాండ్లర్ గురించి చెప్పారు. You said you went to London to witness that session about Spobia. I mean, you know all these techniques. Maybe our wordings telidemo, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time with yourself, understanding yourself. So how important has been that spending time with yourself? And దాని వల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది? షరిణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను. అది మీరు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది, వెరీ పర్పస్ఫుల్ బుక్ అని అమ్మాయి చెప్పినప్పుడు చాలా అమేజ్ అయ్యాను నేను. మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక ఇలాంటి షరిణి లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే.